మలేషియాకి వచ్చి వర్క్ చేసుకుందామనే వాళ్ళు ఈ వీడియో ఫుల్గా చూడండి, లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. మలేషియాలో వర్క్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది అనేది ఈ వీడియో చెప్తాను. మనం ఏ ఫ్యాక్టరీలో వర్క్ చేసినా, అంటే ఎక్కడ వర్క్ చేసినా మినిమంగా 12 అవర్స్ వర్క్ చేయాలి. 12 అవర్స్ వర్క్ చేస్తే మంత్లీ మినిమం 26 డేస్ వర్క్ చేస్తే మనకు మినిమంగా 40 అబోవ్ అయితే వస్తుంది. మన ఖర్చులు పోగా ఈజీగా ఇంటికి ఒక 30కి అయితే పంపచ్చు. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటుందండి, చాలా ఖర్చులు అవుతాయి. మనం నార్మల్గా వెజిటేబుల్స్ తీసుకోవాలన్నా, లేకపోతే రైస్ తీసుకోవాలన్నా చాలా ఖర్చులు ఉంటుంది. అంతేకాకుండా మనం వర్క్ చేస్తున్న కంపెనీ అనగా సప్లై కంపెనీ కదా, ఆ సప్లై కంపెనీ మనకు రూమ్ ఛార్జ్, అలాగే మనకు బస్ ఛార్జ్ అని కట్ చేస్తారండి. అవి కటింగ్స్ పోగా ఈజీగా 40 అలా వస్తాయి శాలరీ. మీరు చూసుకొని రండి వచ్చే ముందు మలేషియాకు. ఎందుకంటే 12 అవర్స్ డ్యూటీ. నా సజెషన్ ఏంటిదంటే, మీరు ఒక హెల్పరు, ఒక జనరల్ వర్కర్ కింద వచ్చే కన్నా ఒక స్కిల్స్ నేర్చుకొని మలేషియాకి వచ్చింది బెటరు. ఎందుకంటే ఇక్కడ జనరల్ హెల్పర్ కన్నా స్కిల్స్ నేర్చుకున్న పర్సన్కి వాల్యూ చాలా ఉంటుంది. హెల్పర్ కింద వస్తే తెలిసింది కదా, బుద్ధశం పోతుంది. అంతేగా తెలుసుకోండి ముందు, మలేషియా వచ్చే ముందు తెలుసుకొని వచ్చేయండి.